హాయ్ పిల్లలు, ఈరోజు మనం ఘాతాంకాలు కలిగిన సమాసాలను సాధించడం నేర్చుకుందామా? y = 3 అయినప్పుడు సమాసం 5y⁴ - y² సాధించండి. ఇది మనకు ఇచ్చిన ప్రశ్న. ఇచ్చిన ఎక్స్ప్రెషన్లో 5y⁴ - y² y బదులుగా 3ను ప్రతిక్షేపించాలి. అంటే 5 × 3⁴ - 3². ఇచ్చిన సమాసంలో yకు బదులుగా అంటే y స్థానంలో 3ని ప్రతిక్షేపించాను. దీనిని సూక్ష్మీకరించాలి అంటే మీకు ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్ తెలిసి ఉండాలి. అంటే PEMDAS మీకు తెలుసు కదా. P అంటే పారాంథసిస్, E అంటే ఎక్స్పోనెంట్స్, M అంటే మల్టిప్లికేషన్, D అంటే డివిజన్. ఇక్కడ M ఆర్ Dకి సేమ్ లెవెల్ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఈ రెండిటిలో ముందు ఏది చేసినా కరెక్టే అవుతుంది. ఆ తర్వాత A అంటే ఎడిషన్ మరియు S అంటే సబ్ట్రాక్షన్. ఇవి రెండూ కూడా సేమ్ లెవెల్. ఏది ముందు చేసినా కరెక్ట్ అవుతుంది. అంటే P, E, M ఆర్ D ఇవి రెండు సేమ్ లెవెల్. A ఆర్ S ఇవి రెండు సేమ్ లెవెల్. ఇది మనకు ఏం తెలియజేస్తుంది అంటే ముందు పారాంథసిస్లో ఉన్నవి సింప్లిఫై చేయాలి. ఆ తర్వాత ఎక్స్పోనెంట్స్కి ప్రయారిటీ ఇవ్వాలి. ఆ తర్వాత M ఆర్ D ఇలా ప్రయారిటీ ఇవ్వాలి. ఇప్పుడు మనకిచ్చిన లెక్కలోకి వచ్చేద్దామా? ఇక్కడ చూస్తే ఫస్ట్ ప్రయారిటీ ఎక్స్పోనెంట్స్కి ఇవ్వాలి. మల్టిప్లై చేసే కంటే ముందుగా ఎక్స్పోనెంట్ని సింప్లిఫై చేయాలి. ఆ తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత సబ్ట్రాక్షన్. సరే, ఇప్పుడు 3 యొక్క ఎక్స్పోనెంట్స్ని కనుక్కుందామా? 3⁴ అంటే 3, 3² అంటే 3ని 3చే గుణించాలి. అంటే 3 × 3 9 అవుతుంది. అదేవిధంగా 3³ చూడండి. దీని అర్థం 3ని 3చే 3 టైమ్స్ గుణించాలి. అంటే 3³ = 3 × 3 × 3. 3 × 3 = 9 అవుతుంది. 9 × 3 27 అవుతుంది. అంటే 3³ = 27 అవుతుంది. అలాగే 3⁴ = 3 × 3 × 3 × 3 అవుతుంది. 3 × 3 9, 3 × 3 9, 9 × 9 81 అవుతుంది. కాబట్టి 3⁴ = 81 అవుతుంది. ఇక్కడ 3⁴ వాల్యూ తెలుసు, అలాగే 3² వాల్యూ కూడా తెలుసు. 3² 3⁴ వాల్యూస్ని ఎక్స్ప్రెషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు 5 × 3⁴, 3⁴ అంటే 81. అంటే 5 × 81 - 3² అంటే 9. 5 × 81 - 9. 5 × 81 = 5 1 5, 5 8 40. అంటే 5 × 81 = 405. 405 - 9 = 396 అవుతుంది. y = 3 అయినప్పుడు 5y⁴ - y² అనేది 396కి సమానం అవుతుంది.